ఎవ్రీవన్, లడ్డూలు చూడండి చాలా చక్కగా ఉన్నాయి కదండి. చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను చూపించిన గ్లాస్తో 3 గ్లాసుల శనగపిండి తీసుకుంటున్నాను. మనం శనగపిండి అనేది షాప్లో కాకుండా శనగపప్పును తీసుకొచ్చి పిండి గిన్నెలో పట్టించుకొని తీసుకున్నట్టయితే లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా జల్లెడలో వేసుకొని జల్లించుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా వేసుకోవాలి. వంట సోడా ఎక్కువగా వేసుకోకూడదు. ఎక్కువగా వేసుకున్నట్టయితే మనకి బూందీకి ఆయిల్ అనేది ఎక్కువగా పట్టేస్తుంది. నెక్స్ట్ ఈ విధంగా బీటర్తో నేను చూపించినట్టుగా పిండిని స్మూత్గా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ కడాయిలోకి ఆయిల్ తీసుకొని హీట్ అయ్యాక హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం బూందీ జల్లెల్లోకి ఈ విధంగా బూందీని వేసుకొని బూందీని ప్రిపేర్ చేసుకోవాలి. కలర్ అనేది చేంజ్ అవ్వకుండా కొంచెం క్రిస్పీ ఉన్నప్పుడే తీసి పెట్టేసుకోవాలి. మళ్ళీ మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా తీసుకోవాలన్నమాట. కలర్ అనేది చేంజ్ అవ్వకూడదు. వేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో ఉండాలి. తర్వాత మళ్ళీ వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఇది బూందీని జల్లెల్లోకి వేసుకొని ఈ విధంగా బూందీనంతా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ పాకం కోసం మనము ఒక బౌల్లోకి నేను ఏ గ్లాస్తో శనగపిండి తీసుకుంటున్నానో ఆ గ్లాస్తోకి అంటే 1 గ్లాస్ శనగపిండికి 1 గ్లాస్ షుగర్ సరిపోతుంది. నేను 3 గ్లాస్ శనగపిండి తీసుకున్నాను కాబట్టి 3 గ్లాస్ షుగర్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటే పర్ఫెక్ట్గా పాకం వస్తుందన్నమాట. ఈ విధంగా 1.5 గ్లాస్ తీసుకొని ఇది కరిగిపోయిన తర్వాత ముదురు పాకం, తీగ పాకం రావాలి. మరీ ముదిరిపోకూడదండి. కొంచెం ముదురులో నేను చూపించినట్టుగా తీగ పాకం వస్తే పర్ఫెక్ట్గా పాకం రెడీ అయిపోయినట్టు. తర్వాత అందులోకి సన్నగా కట్ చేసినటువంటి జీడిపప్పు ముక్కలు, 2 స్పూన్ల నెయ్యి, 1 స్పూన్ ఇలాచీ పౌడర్, కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ మంచిది కాదు కాబట్టి నేను యూజ్ చేయట్లేదు. తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకొని మనకి పాకం అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తే లడ్డు అనేది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. పాకం అనేది కరెక్ట్గా ఉండాలి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని బూందీని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ కలపాలి. ఈ విధంగా కలపడం వలన పాకం అంతా బూందీకి చక్కగా పట్టేస్తుంది. మనకు లడ్డూలు చుట్టుకునేటప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. తర్వాత ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇందులో నుంచి కొంచెం ఈ ప్యాటర్న్ తీసి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మెత్తగా చేసుకుందాం. దానివల్ల మనకి లడ్డు చుట్టుకునేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. లేకపోతే ఎవరైనా కొత్త వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం ఈ విధంగా పక్కా చేసుకోండి. మనకి లడ్డూలు చుట్టుకునేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. అంటే మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మెత్తగా చేసుకొని ఈ విధంగా కలిపేసుకుందాం. తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలను ఈ విధంగా చుట్టుకున్నట్టయితే పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఎవరన్నా కొత్తగా చేసేవాళ్ళు ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసుకున్నట్టయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా మంచిగా చూడండి లడ్డూలు అనేది పర్ఫెక్ట్గా కూడా వస్తాయి. మీరందరూ కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీ లడ్డూలు ప్రిపేర్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.